చూడు ఎంత మంచిగా ఉంది కలర్, ఎంత మెత్తగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడ నేస్తారు పెద్ద? ఇవా ఈ శారీస్ ఎక్కడ వీవైతాయి అంటే మనం ఆడ పోయి నీకు చూపెట్టాలి అన్ని. చూసేద్దామా మనవాడ ఇవి ఎట్లా నేస్తారు ఏం చేస్తారని చూద్దామా? సరే నడు. మరి అయ్యా నువ్వు భూదాన్ పోచంపల్లి పేరు ఎట్లా వచ్చింది అని అడిగినావు కదా. భూదాన్ పోచంపల్లి అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు వెదిరే రామచంద్రారెడ్డి అంకుల్ ఉన్నాడు కదా, ఈ అంకులు 100 ఎకరాల భూమిని వినోబా భావే అనే అతనికి ఇచ్చిండు. ఆ భూమిని 100 ఎకరాల భూమిని వినోబా భావే ఏం చేసిండు, ఆ భూమిని పేద ప్రజలకు పంచిండు. ఎందుకోసం? వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఆ 100 ఎకరాల భూమిని పంచిండు. అప్పుడు ఇగో వీళ్ళు అప్పుడు ఫస్ట్లో ఆ భూమిని తీసుకున్న వాళ్ళు ఆ తాత ఇంత ముసళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ పిల్లలు అందరు ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. అందుకే ఫస్ట్ ఈ భూదాన్ పోచంపల్లి పేరేముండే, గాజుల పోచంపల్లి అని ఉండే, దాని నుంచి భూదాన్ పోచంపల్లి అని అయింది. భూమి దానం చేసిండు, అందుకోసమే భూదాన్ పోచంపల్లి అని వచ్చింది. అయితే గ్రేట్ కదా నాన్న, అంత 100 ఎకరాల భూమిని ఎవరిస్తారు అసలు? అంత గ్రేట్ హార్ట్ ఉండాలి కదా. అది అందుకే వాళ్ళ ఫొటోస్ ఇట్లా పెట్టి ఈ ఊరు వాళ్ళు దే విల్ ట్రీట్ దెమ్ యాజ్ గాడ్స్. యా అర్థమైంది కదా. సో మనం ఇక్కడ నుంచి మనం వేరే చోటుకి వెళ్దాం, మీకు అవన్నీ చూపిస్తా. రండి అందరండి. మనం ఇప్పుడు షాపులు అన్ని సారీలు చూసినాం కదా, అవన్నీ ఎట్లా చేస్తారు ఏం కదా, మీరు ఎమ్మన్నా నెత్తి తిన్నారాడు. అందుకోసమే మిమ్మల్ని ఎడికి తోలుకొచ్చిన భూదాన్ పోచంపల్లికి. సారీస్ ఎట్లా చేస్తారు? ఎక్విప్మెంట్ వాడతారు. ఎక్విప్మెంట్ ఏది వాడతారు అని అంటే దాన్ని మగ్గం అంటారు. పెద్ద కలర్ ఎట్లా వస్తుంది అమ్మ? దానికి దారం ఎట్లా చుట్టుతుంది? చిక్కు పడుతుంది కదా. చిక్కు పడకుండా చుట్టడమే కదా వీళ్ళు చేసే పని, అదే కదా గ్రేట్నెస్. మరి చిక్కు పడకుండా ఇప్పుడు నువ్వు ఎట్లా రోల్ చేస్తావు? ఎన్ని మనుషులు పడతారు ఒక్కటి చేయడానికి? ఏం ఒక్కటి చేయడానికి? అది సారీ హోమ్ మేడా? ఏది హోమ్ మేడ్? ఆ మిషన్ వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే అన్ని చెక్కలు చేసి దానికి అన్ని పెట్టి పరికరాలు, దాన్ని మగ్గం అంటారు అనమాట, అది చేస్తారనమాట. అంటే ఇప్పుడు 3-4 కలర్స్ ఉందా, ఎన్ని రోజులు పడితే చేయడానికి సారీ ఒకటి? ఇప్పుడు 10 కలర్లు ఉన్నాయనుకో, 10 కలర్లు ఒకటి చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే 2 కలర్లు 1 కలర్ అనుకో తొందరగా అయిపోతుంది. డిపెండ్స్ ఆన్ ద కలర్ అండ్ హార్డ్ వర్క్ ఇట్ విల్ బి. మనము పోయి చూద్దాం, ఓకేనా? ఇది ఎల్లో కలర్, అదే కలర్ ఉంది దారం థ్రెడ్ వైట్ కలర్. వైట్ కలర్ కి ఇప్పుడు కలర్ ఎట్లా వేస్తున్నాడు? ఎల్లో కలర్ వేస్తున్నాడు. సో అది ఇప్పుడు ఎల్లో కలర్ ఎట్లా వేస్తాడో చూడు, ఎట్లా చేస్తాడో చూడు. చాలా కలర్ చేయాలంటే ఎట్లా అంకుల్ ఎట్లా చేస్తారు? ఇది కలిపినాక చూడండి, ఇది దాని మందం నీళ్ళు పోయాలి. ఇది హోమ్ మేడా కెమికల్ అని అడిగినావు కదా, ఇప్పుడు చెప్తాడా? ఇది ఏం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇవి కలర్స్ మీరు? ఇది అక్కడికి దుకాణాలకు వెళ్ళి కొనుక్కొస్తాము. దుకాణాలకి వెళ్ళి సరే. అంటే ఇప్పుడు ఎక్కువ రోజుల కలర్ ఉండాలి అంటే ఉంటది, అది అట్లనే దానికోసమే తయారు చేస్తారా? దానికోసం కలర్ పోతుంది, పాతగా అయిపోయినాక పోతుంది. ఇప్పుడు కొన్ని బట్టలకు కలర్లు పోతాయి అంటారు, అంటే అది వేరే రంగులో పాడుతుంటది. ఇది ఇట్లా అంటుకుంటే మరి చేతికి పోతుందా? మరి ఇది పోతుంది చేతికి. మరి ఇప్పుడు చేతికి పోతుంది కానీ దారానికి పోదా? దారానికి పోదు. అయ్యా మంచిగా చూడు ఎట్లా వేస్తున్నారో చూడు. ఇంకా అది పట్టవద్దు, మరి కలర్ ఏం పోదు, ఒట్టిగానే ఉంటది, అది ఉన్నంత వరకే ఉంటది. ఇప్పుడు కొంచెం డార్క్ కలర్ కావాలంటే మరి డార్క్ కలర్ అలాగ ఉంటది. అది చిక్కులు పడద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి మనం, తెలుసా? మళ్ళీ వాళ్ళకి కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు రోల్ చేసిండ్రు ఆల్రెడీ. మెల్లగా చేయాలి, ఎందుకంటే మళ్ళీ చిక్కు పడుతుంది. నాన్న నువ్వు అడిగినావు కదా చిక్కు పడద్దు అని, మెల్లగా బెట. ఎంతసేపు నానాలా అంకుల్? ఇది నానుడు ఏం లేదు, పిసుకాలా అంటే ఎంతసేపు పిసుకుంది దానికి అంటుకుంటా? ఒక 5 నిమిషాలు అటు ఇటు అంతే. ఇక మళ్ళీ ఉడకబెట్టాలి. ఉడకబెడతారు అది? మరి ఉడకబెడితేనే రంగు వస్తుంది, ఇప్పుడు రాదు రంగు, మళ్ళీ ఎదిపోతుంది. ఓకే, అది యాక్చువల్ గా అది మజా అన్నట్టు. ఇప్పుడు లేసుడులో ఉండదు, ఉడకబెట్టి ఉంటుంది.
నానా అది ఉడకబెడితేనే కలర్ దానికి స్టిక్ అయి ఉంటదంట. అయాన్ ఎట్లా స్టిక్ అయి ఉంటదంటే ఉడకబెడుతుంటదంట. అయాన్ ఒకసారి టచ్ చేసి చూడు, చేతికి అంటుకుంటుందా లేదా? నువ్వు టచ్ చేసి చూడు. అడుగుంటలే. వావ్ ఈ రంగు చేయికి అంటుకోదు. నాన్న అయాన్ చూడు, అసలు అంటుకుంటలేదు చేతికి. నీళ్ళు Great కదా. ఎంతసేపు ఉడకబెడతారు అంకుల్? ఒక 15 నిమిషాలు పడుతుంది. దారం ఎట్లా చుడతారు చిక్కులు పడకుండా అని? ఇగో దీన్ని ఇది ఏమంటారు అమ్మా? దీన్ని ఇది పంటే అంటారు. పంటే అంటారా? దీన్ని నాన్న పంటే అంటారంటే ఏమంటారు? పంటే. పంటే. అది సీకు. సీకు అంటారా? దానికి పొట్ట వేసి తిప్పితేనే ఇది బ్లౌజ్ అవుతుంది. అట్లానా? ఇప్పుడు ఇది దారం అంతా మళ్ళా ఇంకొక దానికి చుడతారా? అవేంటి? కండెలు. కండెలు. నానా వాటిని ఏమంటారు? కండెలు అంటారు. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఆ కండెలకి ఎట్లా చుడతారమ్మా? కండెలకి ఇప్పుడు రాట్నం పెట్టుకొని చూడతాను. రాట్నమా? మళ్ళీ కండలు తీసి సారీ ఇస్తారా? సారీ ఓకే ఓకే. బ్లౌజ్ కు. ఏ దానికి? బ్లౌజ్ కు. ఆహాహా. మనకు ఇప్పుడు బ్లౌజ్ కావాలంటే ఇప్పుడు ఇట్లా తిప్పినాక మళ్ళీ అది కండె పడతాగా. ఇప్పుడు కండె దీని నుంచి దానికి చూడతారు నాన్న, దీని నుంచి దానికి చూస్తారు. దీన్ని ఏమంటారు? చెరక అంటారు. చెరక నుంచి పంటే. కండె పంటే అంటారు. మళ్ళీ అది సీకులు అంటారు. అది పొట్టే. అది కండే కదా. మళ్ళీ అది పడితేది కండెలు. కండలు తీసి మగ్గం మీద మగ్గం. వావ్ యు రిమెంబర్డ్ మగ్గం అని చెప్పింది. చుట్టవచ్చు ఎవరైనా, ఏముంది వస్తూనే ఉంటుంది. ఒకసారి అతను చుడతాడంట అమ్మ. చుట్టు పెట్ట ఒకసారి ట్రై చేయు. అది హోల్డ్ చేసుకొని చుట్టాల. అట్లా తెచ్చి నెమ్మదిగా చుట్టాలన్న. చిన్నగా నువ్వు అట్లనే తిప్పుతుండు, ఏం కాదు, అంతే. సూపర్ సూపర్ ఇంజల్. చుట్టొస్తుందా? ఎట్లా చుడతారా అడిగినా? చిక్కులు వస్తున్నాయా? సో మనం ఇప్పటిదాకా కలర్ చేసిన దారం డ్రై చేస్తే ఎట్లా? ఎగ్జాక్ట్లీ, డ్రై చేస్తే ఇట్లా అవుతుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టడం అన్ని చూసినాం కదా, ఆ ఉడకబెట్టిన దారాన్ని ఎండబెడితే ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు అంటుతుందా? దారం అంటుతుందా? అంటట్లేదు చూడండి. కలర్ అంటుతుందా? చూడు, పట్టి చూడు, కలర్ అంటట్లేదు. ఎండిపోయినాక దానికి దాన్ని చుట్టాలి. దాన్ని చుట్టిన తర్వాత మగ్గం ఉంది కదా, మగ్గం దగ్గరకు అది కండెకి చుట్టి ఆ కండెలు పెడతారు అక్కడ. అమ్మా ఇప్పుడు ఇది కండె ఉంది కదా, కండెనంతా ఇట్లా పెట్టినాం కదా, పెట్టిన తర్వాత మగ్గం మీద ఎట్లా చీరనేస్తారో చూద్దాం. నడుండ్రి. ఇప్పుడు చూస్తున్నారా ఎట్లా దారం పడుతున్నదో? ఈ మొత్తం మిషన్ ఉంది కదా, చూడండి, ఈ మొత్తం మిషన్ ఉంది కదా, ఫస్ట్ డిజైన్ ని సెట్ చేసి పెడతారు. ఎక్కడ? అక్కడ ఒకటి. ఇప్పుడు ఈ డిజైన్ పడుతుందా? ఈ డిజైన్ ఒకే దారంతో పడదు కదా. వి రిక్వైర్ మల్టిపుల్ థ్రెడ్స్, మల్టిపుల్ కలర్స్ ఆల్సో, అంతే కదా. మల్టిపుల్ కలర్స్ కావాలంటే అక్కడ ఒక దారం సెట్ చేస్తారు, అక్కడ ఒక దారం సెట్ చేస్తారు, ఇక్కడ ఒక దారం. చూడండి, ఈ దారం ఇట్లా రన్ అవుతూ ఉండి పైకి పోయి ఆ పై నుంచి ఇక్కడ డిజైన్ అది ముందే ఈ మిషన్ అయితే సెట్ చేసి పెడతారు అన్నమాట. దీన్ని ఏమంటారు? మగ్గం. దీన్ని ఏమంటారు అయ్యా? మగ్గం అంటారు. మగ్గంలో ఇన్ని డిజైన్స్ ఎట్లా వస్తున్నాయి మనకి? డిఫరెంట్ థ్రెడ్స్, డిఫరెంట్ పార్ట్స్ నుంచి అక్కడ పడుతుంది. వెన్ హీస్ మూవింగ్ హిస్ లెగ్ పడుతుంది అన్నమాట. ఓకేనా? చేనేత కార్మికులు అంటారు వాళ్ళని. చేనేత కార్మికులు పేరని పర్టికులర్ గా లేదు. మనకి బట్ట నేసింది చేనేత కార్మికుడు. అర్థమవుతుందా? అంటే ఎప్పటి నుంచో ఈ వృత్తి ఉంది. దిస్ ఇస్ అ వర్క్ ఫర్ దెమ్. చాలా కాలం నుంచి వర్క్ ఉంది. అదే చూస్తున్నావా డిఫరెంట్ కలర్స్ ఎట్లా వస్తున్నాయి? అడిగినావు కదా నువ్వు. ఇట్లనే వస్తున్నాయి డిఫరెంట్ కలర్స్. పైన ఒక థ్రెడ్ ఉంది, కింద ఒక థ్రెడ్ ఉంది, ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది, సో అక్కడ ఒక థ్రెడ్ ఉంది. చూడండి, అదే కలర్ గ్రీన్. అదే అక్కడ ఏ కలర్? ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. అక్కడ డార్క్ గ్రీన్, లైట్ బ్లూ, అవన్నీ కలర్స్ వచ్చి ఇక్కడ డిజైన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. ఆ దారం వచ్చి ఇక్కడ పడి డిజైన్ వస్తుంది. అంకుల్ మీకు ఈ పని ఎవరు నేర్పించారు? మా నాన్న. ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది?
4 రోజులు అవుతుంది 4 రోజులు అవుతుంది అంటే డిజైనర్ శారీ అయితే. డిజైన్ ఓకే, సింపుల్ శారీ అయితే ఒక 3 days లో అయిపోతుందా? 2 రోజులు అవుతుంది. 2 రోజులలో అయిపోతుందా? అబ్బబ్బబ్బబ్బ. అంటే ఎన్ని గంటలు పని చేయాలి అట్లా ఒక చీర 5 రోజులలో కంప్లీట్ కావాలంటే? 8 గంటల నుంచి 9 గంటల దాకా పని చేయాలి. 8 గంటల నుంచి 9 గంటల దాకా. మధ్యలో బ్రేక్ తీసుకుంటారు కదా కొంచెం అన్న? చాలా హార్డ్ వర్క్. చాలా హార్డ్ వర్క్, అందుకే దీనికి చాలా వాల్యూ ఉంది. ఇంత కష్టపడతారు కాబట్టి చాలా ఎంత ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దర్ హార్డ్ వర్క్. అర్థమైందా? అంటే 9 hours ఎవ్రీ డే ఇఫ్ దే స్ట్రగుల్ దెన్ 5 days లో చీర అవుతుంది అనమాట. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ. మీకు ఇప్పుడు బుక్స్ లలో ఉంది కదా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ గురించి? ఏమని చెప్పారు? ఎవరి బుక్స్ లో ఉంది? ఏ క్లాస్ వాళ్ళ దాంట్లో ఉంది? క్లాస్ వాళ్ళ ఏమని చెప్తారు? హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ స్మాల్. They are made in small places. Okay, this is major area. Everyone works on this only actually. So ఇక్కడ ఓన్లీ ఇదే ఉంటుందా? ఇదే ప్రతి ఒక్కరు ఇదే వర్క్ చేస్తారు ఇక్కడ. అందుకే భూదాన్ పోచంపల్లి. ఇంకా ఈ డ్రెస్సెస్ ని కూడా పోచంపల్లి అని పోచంపల్లి శారీస్ అంటారు, పోచంపల్లి డ్రెస్సెస్ అంటారు. They named it because of this place. And they are very famous throughout the world. They are famous. ఎన్ని సారీస్ చేశారు ఇప్పటికి? మేము నెలకు ఒక 8 సారీస్ చేస్తాం. నెలకు 8 చేస్తాం. అవునా? ఇప్పుడు ఈ పోచంపల్లి శారీస్ కే ఫేమసా? ఇంకేమైనా ఫేమస్ ఉందా ఇక్కడ? పోచంపల్లి సారీ దేనికే ఉందమ్మా, ఇంకా వేరే దానికి ఏది లేదు ఇక్కడ. అవునా? ఇట్లా ఎన్ని షాపులు ఉన్నాయి? ఇట్లాంటి కార్ఖానాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇంటింటి కార్ఖానే ఉన్నది ఇక్కడ. 3 మొగ్గాల నుంచి కార్ఖానే ఉన్నాయి. అందరు ఇంటింటి కార్ఖానే. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? గవర్నమెంట్ సహకారం ఎట్లుంది చేనేత పరిశ్రమకి? గవర్నమెంట్ ఏం సహకారం ఏం లేదు. ఏం సహాయం చేయట్లేదా? సహాయం అంటే మీరు నేషన్ దానికి కూలిస్తున్నారు. ఇప్పుడు అంతా మొత్తం ప్రైవేట్ సంస్థ మాది. గవర్నమెంట్ ఏమి లేదు ఇక్కడ. మేము ఇది తీసుకుపోయి ప్రైవేట్ కంపెనీ, ఆయన తీసుకుపోయి ఇంకో ప్రైవేట్ కమ్మవలసిందే తప్ప గవర్నమెంట్ తీసుకొని అమ్మేయడం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలు వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నారు ఎవరైనా? మీరు షాపులకి అమ్ముకుంటారు? వాళ్ళు వస్తేనే మాకు గిరాకీ అయితేనే ఇక్కడ చేనేత వాళ్ళకు, లేకుంటే ఏం లేదు. ఇప్పుడు ఆర్డర్ కంపెనీ షాప్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి చీరలు చేస్తారా, లేకపోతే ఎవరైనా మనుషులు వచ్చి కూడా ఇస్తారా వాళ్ళకి ఓన్ గా? లేదమ్మా, ఇక్కడ షాపింగ్ ఉంటుంది. షాపింగ్ వాళ్ళు ఈ డిజైన్ అంటే ఆ డిజైన్ తయారు చేసి వాళ్ళకి ఇస్తే, వాళ్ళ రకాల డిజైన్ ఇస్తే ఆ రకంగా ఒక్కొక్క రూమ్ మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. కలర్ సిస్టమ్ అంకుల్ మీరు డైలీ 9 hours కి పని చేస్తారు, మీకు నడుము నొప్పి చేతుల నొప్పి ఏం ఉండదా? ఇక అది ఉంటది కానీ ఫియర్ ఉంటది కానీ ఏం చేస్తాం, తప్పది కానీ చేయవలసిందే కదా. ఇది తప్ప ఏది లేదు కదా మనకు. ఎంత బాగా నేస్తున్నారో చూడు. కావాలంటే 5-6 members వర్క్ చేయాలంట, అయితేనే చీర వస్తుందంట. అందుకోసమే ప్రైస్ ఎందుకు ఎక్కువ ప్రైస్ ఉంటుంది అని అడుగుతారు కదా. అంత 4 members ఉండడం, 4-5 members ఉండడం వల్ల అంత ప్రైస్ మనకి. చలో మరి పోదామా? ఇంకా అందరికి అర్థమైంది కదా మిషన్ ఎట్లా పనిచేస్తారు? నడుండ్రి. అయాన్, మనం ఇప్పుడు చీర ఎట్లా చేస్తారు అనేది అన్ని చూసినాం కదా. ఏమేమి గుర్తున్నాయి పాయింట్లు చెప్పండి. మిస్మి చెప్పు. మనం ఫస్ట్ నుంచి ఏం చేసినాం మనం అక్కడ? వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం చూసినాం. అదే మొత్తం రంగులు ఎట్లా వేస్తారు, ఆ రంగులు ఎందుకు అంటుకోకుండా ఏం చేస్తారు? రంగులు అంటుకోకుండా ఉడకబెడతారు. డిఫరెంట్ కలర్స్ రావడానికి ఏం చేస్తారు? ఆద్య ఏం చేస్తారు? కెమికల్స్ రంగులు డిఫరెంట్ వేసి ఒక చీరను మగ్గం మీద నేస్తారు. మగ్గం మీద నేయాలంటే ఏం సెట్ చేయాలంటే చూసినాం కదా మనం అప్పుడు. పైన అన్ని ఎన్ని దారాలు సెట్ చేసిండ్రు డిఫరెంట్ కలర్స్ రావాలంటే? 3 అంటే ఆ శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ తో శారీ రావాలంటే ఆ మిషన్ కి మొత్తం సెట్ చేసిండ్రు. ఫస్ట్ ఇక్కడ నేస్తారు చూడు, ఈ దారాన్ని ఇట్లా చుట్టిన తర్వాత ఆసు మిషన్ చూసినాం కదా మనం. ఆసు మిషన్ మీద ఇట్లా రోల్ చేస్తారు. ఇది తెచ్చి ఇక్కడ పెట్టి దీని మీద డిజైన్ వేస్తారు. ఆ డిజైన్ ని మగ్గంకి సెట్ చేసి చీర నేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా ఓవరాల్ గా ప్రాసెస్ మొత్తం? అందరి డౌట్స్ క్లియర్ అయినట్టే కదా? అదే నీ డౌట్ క్లియర్ అయిందా?
వావ్ నీ డౌట్ అందరి డౌట్స్ క్లియర్ కదా ఓకే దెన్